హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయలతో కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాదు మాకు ఇంటి దగ్గర పెట్టాము. ఎందుకంటే మనం ఇంటి దగ్గర పండించుకున్న కూరగాయలకి మందులు అవి కొట్టకుండా నీట్గా పెంచుకుంటాం కదా, అందుకని ఈ కాయలు కొంచెం టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీని కాయలను కట్ చేసుకొని కర్రీని తయారు చేస్తాను. చూసారా ఎంత పచ్చగా ఎంత నీట్గా ఉన్నాయో కాయలు. సో ఈ కాయలతో మనం కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టొమాటో కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని పెట్టుకోండి, కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోండి, ఆయిల్, చిక్కుడుకాయలు. ఇప్పుడు వీటితో కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా స్టవ్ని వెలిగించుకొని బాండి పెట్టండి. పెట్టిన తర్వాత కర్రీకి సరిపడిగా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లి ముక్కలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో పసుపుని వేద్దాం. ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలను కూడా వేసుకుందాం. వేసి అవి మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులో టమాటో, మనం కచ్చాపచ్చాగా దంచుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, ఈ కర్రీకి సరిపడినంత ఉప్పును వేసి బాగా కలపండి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కర్రీకి సరిపడినన్ని వాటర్ని వేసుకుందాం. చూసారుగా, చిక్కుడుకాయలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని సన్నని మంట మీద ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఉప్పు కారం వేసాం కదా, అంతా బాగా కలిసేంత వరకు బాగా కలపాలన్నమాట. ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాను కదా, అది ఇందులో వేసుకొని బాగా కలిగి పెట్టి చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు మా నోటిఫికేషన్ కనుక వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.